అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ఆ నియోజకవర్గం టీడీపీలో ఇంకా ఇంటిపోరు సద్దుమనగలేదా? టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మాజీ మంత్రి మద్దతిస్తారా? సొంత పార్టీ అభ్యర్థికి మద్దతిచ్చే విషయంలో మౌనంగా ఎందుకుంటున్నట్లు? ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఇంకా కొనసాగుతోందా? అధిష్టానం చెప్పిందేంటి, వీళ్లు చేస్తోందేంటి? ఇంతకీ ఆ నేతలెవరు? లెట్స్ వాచ్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం గత ఎన్నికల వరకు టీడీపీ కంచుకోటగా ఉంది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మైలవరానికి తెలుగుదేశం చెక్ పెట్టింది. గత ఎన్నికల్లో పచ్చజెండాకు వైసీపీ గండికొట్టింది. మరోసారి తమ స్థానాన్ని కాపాడుకునేందుకు టీడీపీ అధిష్టానం ఈ మైలవరంపై దృష్టి సారించింది. తిరిగి మైలవరంలో పార్టీకి వైభవం తీసుకురావాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అధిష్టానం ఆలోచన అలా ఉంటే అక్కడి నేతల మధ్య మాత్రం సయోధ్య కుదరటం లేదు. చంద్రబాబు పిలిచి మాట్లాడినా ఎడమొహం పెడమొహంగానే తాజా మాజీ ఎమ్మెల్యేలుంటున్నారు. మైలవరం టీడీపీలో ఇంకా ఇంటిపోరు చల్లారలేదు. పార్టీ తనకే టికెట్ ఇస్తుందనుకుని ఆశతో ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమాపై సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరికతో నీళ్లు చల్లినట్టయింది. 5 ఏళ్లపాటు తనను ముప్పతిప్పలు పెట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చివరికి తన టికెటును సైతం ఎగరవేసుకుపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట మాజీ మంత్రి దేవినేని. అధికారంలో ఉన్న 5 ఏళ్లు తనతో పాటు టీడీపీపై అనేక విమర్శలు చేసిన వసంత కృష్ణప్రసాద్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడాన్ని ఏమాత్రం ఇష్టపడటం లేదు దేవినేని ఉమ. అధికార దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అవినీతికి పాల్పడ్డారంటూ గతంలో ఎన్నో విమర్శలు చేశారు దేవినేని. వసంత కృష్ణప్రసాద్ సైతం ఆయనపై అదే స్థాయిలో ప్రత్యారోపణలు చేశారు. వ్యక్తిగత ఆరోపణలతో ఆగకుండా ఇందులోకి కుటుంబ సభ్యులను సైతం ఇద్దరు నేతలు లాగారు. ఇలా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటుండగానే వసంత కృష్ణప్రసాద్కు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ ఇచ్చింది. వసంత కృష్ణప్రసాద్కి టీడీపీ టికెట్ ఆఫర్ చేయడంతో అప్పటి వరకు తనకే టికెట్ వస్తుందన్న ఆశతో ఉన్న దేవినేనికి గొంతులో వెలక్కాయ పడినట్టయింది. వసంత కృష్ణప్రసాద్కి అధికారికంగా పార్టీ టికెట్ ప్రకటించిన తర్వాత అప్పటి వరకు రేసులో ఉన్న బొమ్మసాని సుబ్బారావు సైతం వసంతకే జై కొట్టారు. ఇక దేవినేని ఉమ మాత్రం తన నిర్ణయాన్ని ప్రకటించకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. పార్టీ అధిష్టానం పిలిచి మాట్లాడినా దేవినేని ఉమ పోకడలో ఎటువంటి మార్పు లేదు. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరిన తనకే టికెట్ వస్తుందంటూ నియోజకవర్గం అంతటా ప్రచారం చేసుకున్నారు. క్యాడర్తో కలిసి ర్యాలీలు సైతం నిర్వహించారు. ఇక వసంతకు టికెట్ ఖరారైన తర్వాత నియోజకవర్గంలో ఉమ ఊసే వినపడటం లేదు. కేవలం టీడీపీ సెంట్రల్ ఆఫీసులో అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు నిర్వహించటం మినహా ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. దేవినేని ఉమ ప్రచారానికి రాకపోవడం, మద్దతు తెలపకపోవడంతో వసంత కృష్ణప్రసాద్ క్యాడర్లో కల్లోలం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లోని టీడీపీ అసంతృప్తులు, ఆశావహులు చివరికి ఒకే తాటిపైకి వస్తున్నారు. కానీ మైలవరంలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. 2 సార్లు ఎమ్మెల్యేగా, గతంలో మంత్రిగా పనిచేయడంతో దేవినేని ఉమాకు ఎంతో కొంత క్యాడర్ ఉంటుంది. మరి వారి పరిస్థితి ఏంటి? వారందరికీ ఉమ ఏం చెప్పారు? వసంతకు సహకరించమన్నారా, లేక ఆయనకు దూరంగా ఉండమన్నారా? మద్దతుపై ఉమ ఎందుకు ప్రకటన చేయటం లేదు? సొంత పార్టీ అభ్యర్థికి సహకరించకూడదని నిర్ణయం తీసుకున్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు పార్టీ కార్యకర్తల్లో ఉత్పన్నమవుతున్నాయి. వసంత కృష్ణప్రసాద్ సైతం ప్రచారంలో ఎక్కడికెళ్లినా దేవినేని ఉమ పేరు మాత్రం ప్రస్తావించటం లేదు. దీంతో ఉమ వర్గం వసంతపై గుర్రుగా ఉంది. ఇప్పటికే ప్రచారం చేపట్టిన కృష్ణప్రసాద్ తనకంటే పార్టీలో సీనియర్ అయిన ఉమను ఏమాత్రం పట్టించుకోకపోవడం దేవినేని క్యాడర్కు మింగుడు పడటం లేదు. దీంతో ఓవైపు ఎమ్మెల్యే అభ్యర్థి, మరోవైపు 5 ఏళ్లు పార్టీ కోసం పోరాటం చేసిన సీనియర్ మధ్య క్యాడర్ నలిగిపోతోంది. మైలవరంపై అధిష్టానం మరోసారి దృష్టి సారించారని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఇద్దరు నేతలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండటం పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతుందని క్యాడర్ ఆందోళనలో ఉందట. మైలవరం టీడీపీలో తాజా పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయోనన్న చర్చ జరుగుతోంది.